దేవాది దేవుడు మహోన్నతుడు, అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యములు చేసిన దేవుడు మనకు తోడై ఉన్నాడు. నీకేదైనా విశ్వాసానికి కానీ నీ జీవితానికి కానీ ఏదైనా అడ్డుగా వస్తుందా? అయితే ఆయన చేసినటువంటి పూర్వకాలము చేసినటువంటి మరి ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొని నువ్వు ధ్యానించి మరి ముందుకు సాగాల. మరి కీర్తనకారుడు ఏమంటున్నాడు చూడండి, ఆయన దేనిని ధ్యానిస్తున్నాడో చూడండి. 77వ కీర్తన 11వ వచనములో, యెహోవా చేసిన కార్యములను పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును. ఆ విధంగా ఆయన చేసిన కార్యములను మనం మనస్సుకు తెచ్చుకొని మనకు అడ్డుగా వచ్చినటువంటి వాటిల్ని మరి విశ్వాసముతో మరి వాటిల్ని ఎదుర్కొని ముందుకు సాగే అనుభవంలోనికి ఉండాలి. అంతేకాదు, నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. దేవా, నీ మార్గములు పరిశుద్ధమైనవి. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఆశ్చర్యక్రియలు జరిగించి దేవుడవు నీవే. జనములలో నీ శక్తిని నువ్వు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. ఏ విధంగా ప్రత్యక్షపరచుకున్నాడు అని అంటే 19వ వచనంలో, నీ మార్గము సముద్రంలో నుండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను, నీ అడుగు జాడలు గుర్తింపక ఉండెను. మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించితివి. చూడండి, ఎర్ర సముద్రమును పాయలుగా చీల్చి మందగా ఆయన నడిపించినాడు. అంతేకాదు, వాళ్ళు మరి ప్రయాణం చేస్తున్నప్పుడు ఐగుప్తు నుంచి మరి వారు విడుదల పొంది ప్రయాణం చేస్తున్నప్పుడు వారి యొక్క అవసరత అంతయు తీర్చినాడు. చూడండి, మరి 78వ కీర్తన 13, 14 చూసినట్లయితే, ఆయన సముద్రంను పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను, ఆయన నీటిని రాశిగా నిలిపెను. పగటి వేళ మేఘంలో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశంలో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. ఆ విధంగా మనము ఎక్కడైతే మనకు చీకటి ఉంటుందో ఆయన వెలుగుగా ఉంటాడు. ఎక్కడైతే నీకు మంటగా ఉండేటటువంటి శ్రమ ఉంటుందో, మరి వేడిమిగా ఉంటుందో, అక్కడ నీకు మేఘ స్తంభంలో నిలబడి మనల్ని తోడుకొని వచ్చే దేవుడు, అటువంటి గొప్ప దేవుడు మనకు ఉన్నాడు. అందుకనే కీర్తనకారుడు ఆయన చేసినటువంటి ఉపకారములను మరవకుండా, ఆయన యొక్క చేసినటువంటి మహా గొప్ప కార్యములను ఆయన తలంచుకొనుచు ముందుకు సాగుతూ ఉన్నాడు. అదేవిధంగా మనం కూడా ముందుకు సాగాలి. అందుకనే ఆయన దేవుని ఏమంటున్నాడంటే, దేవుని వంటి